శ్రీకాంత్ టీ ఏది ఇంకెప్పుడు రా అన్నాళ్ళు పోతుంటే తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలపైన అత్యంత ప్రభావం చూపెడుతున్నటువంటి అంశము స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం స్థానిక సంస్థల్లో ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అంశం వివాదాస్పదంగా మారటం, తెలంగాణ హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ బీసీలకి తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, అటు హైకోర్టు సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలసినటువంటి 42% రిజర్వేషన్లపైన స్టే ఇవ్వటంతో ఎన్నికలు ఆగిపోయినటువంటి విషయం కూడా తెలుసు. బీసీలు జేఏసీ తరపున అక్టోబర్ 18 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నటువంటి అంశం పైన బంద్ చేయటం కూడా జరిగింది. 42% రిజర్వేషన్లు సాధించటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అటు కోర్టులు అడ్డుపడటం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, రాష్ట్రంలో బీసీలు ఉద్యమ బాట పట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాగ్ తరపున మేము గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ఒక లేఖ విడుదల చేస్తున్నాము. అసలు ఎందుకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము వివాదాస్పదమైంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంపినటువంటి రిజర్వేషన్ల బిల్లు పైన కేంద్ర ప్రభుత్వము ఎందుకు తన నిర్ణయాన్ని చెప్పలేదు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు పైన కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి, ముఖ్యంగా ఇది ఒక జటిలమైనటువంటి సమస్యగా మారింది 42% రిజర్వేషను. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రధానమంత్రి గారి జోక్యాన్ని కోరుతూ ప్రధానమంత్రి గారికి ఈ లేఖను పంపించడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా మేము అనేకమైనటువంటి అంశాలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అసలు ఎందుకు బీసీల రిజర్వేషన్లు సమస్యాత్మకమవుతున్నాయి, వివాదాస్పదమవుతున్నాయి, 42% రిజర్వేషన్ పెంచడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటది, అడ్డుపడుతున్నటువంటి అంశాలేంటది అనే అనేక విషయాల్ని చాలా సోదాహరణంగా కూలంకషంగా ఈ లెటర్లో ప్రధానమంత్రి గారికి వివరిస్తూ 42% రిజర్వేషన్ల సాధనలో కేంద్ర ప్రభుత్వ జోక్యము ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం, అడుగుతున్నాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్య ఉంటే మౌనం దాల్చటం ఎంతవరకు న్యాయమని ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ, ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లు వచ్చాయంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధించబడ్డాయి. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పైన వివాదం నడుస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు కనపడలేదు. కాబట్టి తమిళనాడులో రిజర్వేషన్ల పరిమితి 50% దాటి 69% ఎట్లా సాధించబడ్డాయో, అక్కడ కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో రిజర్వేషన్లు ఎలా వచ్చాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రావటానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యంగా ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది కాబట్టి మేము ప్రధానమంత్రి జోక్యాన్ని ప్రత్యక్షంగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ పెట్టినటువంటి ఈ బిల్లు పైన కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఇక్కడ 42% రిజర్వేషన్లో 10% రిజర్వేషన్లు ముస్లిం మైనార్టీలకు పెట్టారు అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా బిల్లులో ముస్లిం మైనార్టీల ప్రస్తావనే లేదు. 42% రిజర్వేషన్లు మొత్తం 134 బీసీ కులాలకు అనేది
ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అభ్యంతరాలు ఎంతవరకు సహేతుకం అనేటటువంటి ప్రశ్నను కూడా మేము ఇక్కడ వేయటం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 243 కులాలు ఉన్నాయి. 243 కులాల్లో 18 కులాలు అగ్రవర్ణ కులాలు ఉంటే మనం విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉంటే విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి కేవలం మనం 29% రిజర్వేషన్లు మాత్రమే ఇస్తున్నాం. అంటే ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందనేటటువంటి విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 134 బీసీ కులాలు ఉంటే ఇప్పటి వరకు, అంటే 1994లో రిజర్వేషన్లు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 80 కులాలకు సర్పంచ్లుగా పోటీ చేసే అవకాశమే దక్కలేదు. 50 కులాలకి వార్డు మెంబర్లు కూడా గెలిచినటువంటి అవకాశం లేదు. కాబట్టి అన్ని కులాలకు సమానమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం అందటానికి ఈ రిజర్వేషన్లు పెంచాము అనేటటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి లేఖలో తీసుకువెళ్ళటం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచటం సామాజిక న్యాయం కోసం, సహజ న్యాయం కోసం అనేటటువంటి విషయాన్ని కేటగారికలుగా మేము ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. మేము అనుకుంటున్నాం ప్రధానమంత్రి గారు ఈ విషయం పైన స్పందిస్తారని, బీసీలు అడుగుతున్నటువంటి 42% రిజర్వేషన్లకి న్యాయం చేస్తారని. ఇదే ప్రధానమంత్రి గారు ఈ 11 సంవత్సరాల్లో అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. ప్రధానమంత్రి చొరవతోటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయి, అగ్రవర్ణాలకు 10%. ప్రధానమంత్రి గారి చొరవతోటే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. ప్రధానమంత్రి గారి చొరవతోటే 30 సంవత్సరాలు పార్లమెంట్లో మహిళా బిల్లుకు దిక్కు లేకపోతే మహిళా బిల్లును పరిష్కరించారు. అంతకంటే జటిలమైనటువంటి సమస్య ఇది కాదు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చేది. కాబట్టి ఈ సమస్యపై కూడా ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడైనా కోర్టులు రిజర్వేషన్లు ఇవ్వజాలం. కాబట్టి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు రావాలి. అట్లా రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము బలమైనటువంటి ప్రతిపాదనలు పంపాలి, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. అప్పుడు అది చట్ట రూపంలోకి వస్తుందనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ప్రధానమంత్రి జోక్యం చేసుకొని పంపినటువంటి బిల్లు పైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి, ఒక బిల్లులో లోపాలున్నాయి వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లులో ప్రధానంగా ఉన్నటువంటి లోపము డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు బలంగా లేకపోవటం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా 100% చూపించాల్సినటువంటి జనాభా శాతాన్ని 103% చూపించారు, ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి 27% రిజర్వేషన్ ఇవ్వాల్సిన దగ్గర 25% పెట్టారు, ఒప్పుకుంటున్నాం. ఈ బిల్లులో తప్పులున్నంత మాత్రాన ఈ బిల్లులో ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీలకు 42% రిజర్వేషన్ని పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మంచిది కాదనేటటువంటి విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అయితే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కోర్టు కేసులతోటి ఈ బీసీ రిజర్వేషన్ల వివాదాస్పదం చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో, నాడు తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత ప్రభుత్వము ఏ విధంగా పివి నరసింహరావు ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రిజర్వేషన్లను 69% సాధించి 9వ షెడ్యూల్లో పెట్టారో, ఇవాళ అట్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఈ రిజర్వేషన్లను ఒక కొలిక్కి తీసుకొచ్చి రిజర్వేషన్ల సమస్యకు ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కూడా అందరి ఎంపీల సహకారంతో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక బలమైనటువంటి బిల్లుని పెట్టి ఇవాళ రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలా కాకుండా బీసీలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా కోర్టులలో కేసులు వేసి, లేకపోతే కోర్టులలో కేసులు వేసి రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వాళ్ళని కూడా మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఎందుకు ఏం అన్యాయం జరిగిందని మీరు రిజర్వేషన్లు అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి ప్రశ్న మేము వేస్తున్నాం. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా అన్రిజర్వ్డ్లో 31% ఉంటుంది. ఆ 31%లో మీరే కదా ఎక్కువ శాతం పోటీ చేస్తుంది.
తెలంగాణలో మీరున్నటువంటి కులాలు 18, మీకున్నటువంటి జనాభా శాతం 18%, కానీ మీరు అన్రిజర్వ్డ్కి వచ్చి 31%లో పోటీ చేస్తున్న సందర్భం ఉంటే మీకు ఎక్కడ అన్యాయం జరిగిందనేటటువంటి ప్రశ్న. 18% ఉన్నటువంటి జనాభాకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తుంటే 56% ఉన్నటువంటి జనాభాకి 29% రిజర్వేషన్లు ఇస్తుంటే ఏది అన్యాయం? కోట్లకు ఎందుకు వెళ్ళి మీరు చూస్తున్నారనేటటువంటి ప్రశ్నకు అర్థం కానటువంటి విషయంగా చూడాలి. 243 కులాలు ఉంటే ఒకే ఒక్క కులం 2018లో అడ్డుపడ్డది, 2025లో అడ్డుపడింది. ఎంతకాలం అడ్డుపడతారు అనేటటువంటి ప్రశ్న కూడా వాళ్ళకి వేస్తున్నాం. కాబట్టి ఇది సహజ న్యాయంగా బీసీలు అడుగుతున్నటువంటి రిజర్వేషన్ ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. గతంలో అనేక సమస్యలకు, రిజర్వేషన్ల సమస్యకు ప్రధానమంత్రులు జోక్యం చేసుకున్నారు. నాడు పివి నరసింహరావు జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు మోడీ జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి విషయంతో ఇవాళ బీసీ జాగ్గా మేము ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ లేఖను మెయిల్ ద్వారా పంపించాము, పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము, ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నాము. మేము ఒకటి ఆశిస్తున్నాం, నిజంగా ఈ సమస్యకు మీకు పరిష్కారం కావాలని కోరుకుంటుంటే ఈ రిజర్వేషన్ల పైన ప్రధాని జోక్యం చేసుకోవాలనేటటువంటి విజ్ఞప్తి అయితే చేస్తున్నాం. కాబట్టి మేము ఆశిస్తున్నాం ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటారని, ఆ జోక్యంతో ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక్క రిజర్వేషన్లను అడ్డం పెట్టి, ఈ రిజర్వేషన్ల సమస్యని అడ్డం పెట్టేసి ఇవాళ మీరు చేయాల్సినటువంటి పనులు కూడా చేయట్లేదు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటిది ఒక్క 42% రిజర్వేషన్ హామీయే కాదు, మీరు బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు, అలా కేటాయించటం లేదు. అదేవిధంగా ఎంబీసీలకు మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తామన్నారు, అలా కేటాయించటం లేదు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అలా ఏమి చేయలేదు. ఈ 2 సంవత్సరాలలో మీరు ఈ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ఏ ఒక్క బీసీలకు ఇచ్చినటువంటి హామీని, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు రిజర్వేషన్ల సమస్యని ఒక పరిష్కారం తీసుకురండి, కోర్టుల ద్వారా కాదు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి. అదేవిధంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంది. ఒక్క రిజర్వేషన్లను బూచిగా చూపించేసి మిగతా డిమాండ్లన్నిటిని కూడా పక్కన పెట్టడం సహేతుకమైనది కాదు. కాబట్టి రిజర్వేషన్లతో పాటు మీరు ప్రధానంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క హామీని కూడా బీసీల పక్షాన మీరు నెరవేర్చలేదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ల సాధనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధించాలి. చట్ట ప్రక్రియ ద్వారానే సాధించాల్సి ఉంటుంది. కోర్టుల ద్వారా, కోర్టు కేసుల ద్వారా క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు మనకి కనపడటం లేదు. కాబట్టి మేము ఈ రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి జోక్యాన్ని కోరుతున్నాము. ప్రధానమంత్రి జోక్యం చేసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపెడతారని ఆశిస్తున్నాం.